మహాభారతం 55వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో అంగారపర్ణుడు పాండవులు వారు తపతి వంశస్థులని కూడా ఎందుకు పిలువబడతారో వివరిస్తూ సంవర్ణుడు సూర్యుని కూతురును ప్రేమించి తన పురోహితుడు వశిష్ఠుని సహాయంతో ఆమెను పెళ్లి చేసుకునే కథను చెబుతాడు. తర్వాత వశిష్ఠుని గురించి కూడా వివరించమని అర్జునుడు అడగగా వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య ఏర్పడిన పగను గురించి, కల్మషపాదుడు రాక్షసునిగా మారి వశిష్ఠుని పెద్ద కొడుకు శక్తితో సహా 9 పుత్రులను చంపి తినటం గురించి చెప్తాడు. ఆ తర్వాత శక్తి మహర్షి కొడుకు పరాశరుడు తన తండ్రిని చంపిన రాక్షస జాతిని అంతం చేయటానికి యాగం చేస్తాడు. కాని నవబ్రహ్మలు వచ్చి అతని చేత ఆ యాగం మాన్పిస్తారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంగారపర్ణుడు చెప్పిందంతా విన్న అర్జునుడు, ఇన్ని విషయాలు చెప్పిన నీవు మాకు ఎంతో ఇష్టమైన వాడవయ్యావు. ధర్మం తెలిసిన వాడవు, లోకం తెలిసిన వాడవు, గొప్ప మునులను తెలిసిన వాడవు. మాకు తగిన పురోహితుడు ఎవరైతే బాగుంటుందో నీవే చెప్పు అని అడిగాడు. అంగారపర్ణుడు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి, ఇక్కడికి దగ్గరలో ఉత్కంచం అనే పుణ్యతీర్థం ఉంది. అక్కడ దౌమ్యుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. మీరు అతడిని పురోహితునిగా పొందండి అని చెప్పాడు. పాండవులు అతను చెప్పిన దానికి సంతోషించారు. అర్జునుడు ఆయనకు ఆగ్నేయాస్త్రం ఇచ్చి, నీవిస్తానన్న గుర్రాలను ప్రస్తుతానికి నీ వద్దనే ఉండనివ్వు, మాకు అవసరం అయినప్పుడు తీసుకుంటాము అని అతని వద్ద సెలవు తీసుకుని గంగానదిని దాటి ఉత్కంచం అను పుణ్యతీర్థం చేరారు. వ్యాస మహర్షి ప్రియశిష్యుడు దేవనుడి తమ్ముడు దౌమ్యుడు. పాండవులు వెళ్లి అతనిని తమ పురోహితునిగా చేసుకున్నారు. పాండవులు కుంతి సమేతంగా ఆయన ఆశీర్వాదం తీసుకుని ద్రుపదుని రాజ్యం పాంచాలానికి బయలుదేరారు. అలా బయలుదేరిన వారికి దారిలో ద్రుపదుని నగరానికి వెళుతున్న బ్రాహ్మణులు కనబడ్డారు. వారితో మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. దానికి వారు, మేము పాంచాల రాజ్యమైన కాంపిల్య నగరానికి ద్రుపదుని కూతురు అయిన కృష్ణ స్వయంవరానికి వెళుతున్నాము అని చెప్పారు. మేమే కాదు, ఆ స్వయంవరానికి లోకాలన్నింటిలో ఉన్న రాజులు, యువరాజులు, బ్రాహ్మణులు, ఉత్సాహవంతులు వెళ్తున్నారు అని చెప్పారు. పైగా వారిలా అన్నారు, నల్లగా భీకరాకారం కలిగిన ఈ బలమైన భుజాలు కలిగిన ఈ మధ్యలోని వాడిని చూస్తే ద్రౌపది తనంతట తానుగానే వరిస్తుంది అని కూడా అన్నారు. వారి మాటలు తనను ఉద్దేశించినవే కాబట్టి అర్జునుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అలా కొంత దూరం నడవగా దారిలో వ్యాసుడు కలిసి శుభం కలుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆయన కనబడడం తమకు శుభశకనంగా భావించారు పాండవులు. అలా ప్రయాణించి కాంపిల్య నగరం చేరి ఒక కుమ్మరివాణి ఇంట్లో వసతిని కోరి చేరారు. ప్రపంచంలోని రాజుల శిబిరాలతో, విడుదలతో నగరం నిండిపోయింది. రాజుల ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు మహాసముద్రంలాగా నగరానికి అవతల కొన్ని మైళ్ళ దూరం విస్తరించి ఉన్నాయి. పాండవులు మాత్రం బ్రాహ్మణులలో బ్రాహ్మణులలాగా తమ ఉనికిని బయటపడనివ్వకుండా జాగ్రత్తగా ఉంటూ అంతా గమనించసాగారు. స్వయంవరానికి ముందుగా ఎవరైతే మత్స్యయంత్రాన్ని పడగొడతాడో అతడికి తన కూతురుని ఇచ్చి వివాహం చేస్తానని ద్రుపదుడు నగరం అంతా చాటింపు వేయించాడు. పాండవులు బ్రాహ్మణుల గుంపులో చేరి వారితో పాటే నగరాన్ని, దాని అందాన్ని, వింతల్ని, విశేషాల్ని చూస్తూ సంతోషిస్తూ స్వయంవరం మంటపానికి చేరారు. స్వయంవర మంటపం మధ్యంలో లోకంలోని ప్రశాంతతని, అందాన్ని తమలో చూపగలిగే నల్ల కలువల అందంతో, తెల్లని కన్నులతో, అందమైన విలువైన ఆభరణాలు ధరించి, మెడలో పూలదండతో, చేతులలో గెలిచిన వాడిని వరించడానికై పూలమాలను పట్టుకుని ద్రౌపదీదేవి నిలబడి ఉంది. స్వయంవర ప్రారంభానికి ముందుగా హోమం జరిపించి పుణ్యవచనం చేయించారు. రంగస్థల మధ్యలో ఏర్పాటు చేయబడిన మత్స్యయంత్రం వద్దకు ద్రుపదుని కుమారుడు, ద్రౌపది సోదరుడు దుష్టద్యుమ్నుడు వచ్చి సభా మంటపంలోని రాజులందరినీ చుట్టూ తిరిగి చూసి, ఇది మత్స్యయంత్రం, దీనిని తపశ్శక్తి కలిగిన ఒక ముని తయారు చేశాడు. మీరు ఈ ధనస్సును నిలబెట్టి దానికి నారిని కట్టి కింద నీటిలో చూస్తూ పైన తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని 5 బాణాలతో కొట్టాలి. అలా కొట్టిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం జరిపిస్తాము అని ప్రకటించాడు. తర్వాత అతను ద్రౌపదిని చూసి, సోదరి, ఈ స్వయంవరంలో గెలిచి నిన్ను వివాహం ఆడటానికి సమస్త భూమండలంలోని రాజశేఖరులంతా వచ్చారు. అటు చూడు, ఆయన దుర్యోధనుడు, పక్కన దుశ్శాసనుడు, ఆయన పక్కన 9 అతని సోదరులు,
ఇంకా కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, శల్యుడు, విరాటుడు, అక్రూరుడు, సారణుడు, సుమిత్రుడు, సుకుమారుడు అంటూ రాజులందరినీ చూపించాడు. ఇందులో ఎవరు గెలిస్తే వారిని వరించు అని చెప్పాడు. హోరుమని సభికులు చేసే శబ్దంతో, వాయిద్యాల చప్పుళ్లతో సభాస్థలి దద్దరిల్లిపోయింది. అక్కడ యాదవ సమూహాల నడుమ నీలి శరీర రంగుతో, తలన నెమలి పింఛముతో, లోకాలన్నింటినీ వెలిగించగల కంటి చూపుతో, చిరునవ్వు ముఖంలో వెలుగుతుండగా శ్రీకృష్ణుడు కూర్చుని ఉన్నాడు. ఆయన పాండవులను మధ్యలో కూర్చుని ఉన్న అర్జునుడిని గుర్తించి సంతోషించి ఈయన ద్రౌపదిని గెలుచుకోగలడు అని మనసులో అనుకున్నాడు. స్వయంవరం మొదలయ్యింది. ఒక్కో దేశపు రాజు వెళ్లి ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించారు. కాని ఒక్కరు కూడా ధనస్సును వెంట్రుక మాత్రం కూడా కదిలించలేకపోయారు. వందల మంది రాజకుమారులు ఎత్తలేక సిగ్గుపడి అక్కడి నుండి తప్పుకున్నారు. వారిని చూసి మిగతా రాజులు, వారంతా ఎత్తలేకపోయారు, ఇక మేము ఏమి ఎత్తగలం? ఈ ధనస్సు ధనస్సులా ఉందా? ఇది అడవిలోని పెద్ద మద్దిబానులా ఉంది. మంత్రపూరితమైనదిగా ఉంది. దీనిని ఎవరూ ఎత్తలేరు. ఆ ద్రౌపదికి ఇక పెళ్ళే కాదు అనుకుంటూ సభ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు యదు, వృష్టి, భోజ, అందక రాజులకు ధనస్సు ఎక్కుపెట్టడానికి వెళ్ళవద్దని చెప్పాడు. ఆయన అలా చెప్పటం వల్ల వారెవ్వరూ ధనస్సు ఎక్కుపెట్టడానికి వెళ్లకుండా ఆగిపోయారు. అప్పుడు శిశుపాలుడు నేను ఎత్తుతాను అంటూ వెళ్లి ధనస్సు నారిని మినపగింజంతా ఎక్కించి ఇక ఆపలేక కిందపడిపోయాడు. తర్వాత జరాసంధుడు వెళ్లి వింటనారిని యవగింజంత ఎక్కించి తాను కిందపడిపోయాడు. ఆపై శల్యుడు వెళ్లి ధనస్సుకు నారిని పిసరగింజంత ఎక్కించి ఆపై భరించలేక కిందపడ్డాడు. చివరిగా కర్ణుడు గర్వంతో వెళ్లి వెంట్రుక మాత్రం ఎక్కించగలిగాడు. అంతటి వారే ఎక్కించలేకపోవటంతో ఇక దానిని హరిహరాదులు కూడా ఎక్కించలేరు అని అంతా అనుకున్నారు. మిగిలిపోయిన రాజులు తమ కనీస ప్రయత్నం కూడా చేయకుండా సమయం వృధా అంటూ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. అలాంటి సమయంలో సభ అంతా హోరుమనే ఘోషతో ఒకరి మాటలు ఒకరికి వినబడనంతగా శబ్దం వస్తున్నప్పుడు బ్రాహ్మణుల గుంపు నుండి అర్జునుడు లేచి ధర్మరాజుకు పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదాలు అందుకొని మత్స్యయంత్రాన్ని కొట్టడానికి రంగస్థల మధ్యానికి చేరాడు. పిలక పెట్టుకొని జంధ్యం పంచెతో రంగస్థలం మధ్యకు వచ్చిన అతడిని చూసి సభ ఒక్కసారి నిశ్శబ్దం అయ్యింది. ఇంతవరకు ఎందరో మహావీరులు, శౌర్య ప్రతాపాలు కలిగిన వారు చేయలేని దానిని తాను చేస్తానని వచ్చిన బ్రాహ్మణ వేషంలో ఉన్న యువకుడిని చూసి శ్రీకృష్ణుడు తప్ప మిగతా వారంతా ఆశ్చర్యపోయారు. అంతటి వీరులే చేయలేనిది మన బ్రాహ్మణుడు చేస్తానని వెళ్ళాడు, మన పరువు తీయడానికి అని కొందరు బ్రాహ్మణులు అన్నారు. అతనిని చూడండి, ఎంత ఎత్తు, ఎంత లావు, ఎంత శరీర దారుఢ్యంతో ఉన్నాడో. అతని కళ్ళు చూడు, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాయో. ఈయన గెలిచే అవకాశం ఉంది. అంతా చేతకాని వాడు అలా ఎలా వెళ్ళగలడు అని కొందరనుకున్నారు. ఈ బలమైన ఇనుపగుణపముల వంటి చేతులు గల యువకుడు విజయం సాధించుగాక అంటూ మరికొందరు బ్రాహ్మణులు అతను విజయం పొందాలని ఆశీర్వదించారు. అర్జునుడు అంతా అలా అనుకుంటుండగా మత్స్యయంత్రం వద్దకు చేరి దాని ముందు నిలబడి ఒక్కసారి మనసులో తన గురువుగారైన ద్రోణాచార్యునికి నమస్కారాలు తెలుపుకొని ధనస్సు, బాణాలు ఉన్న ఆ పీఠము చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కాడు. ఈ విధంగా ఇంతవరకు ఒక్క రాజు కూడా చేయలేదు. ఇది ముని తన తపశ్శక్తితో చేసిన మత్స్యయంత్రం. దీనికి ప్రదక్షిణం చేసిన, మొక్కిన అది ఆ మునిని గౌరవించినట్టే. ఇక్కడే ఆయన సగం గెలిచినట్టయింది అని తమలో తామే చాలా మంది బ్రాహ్మణులు అనుకున్నారు. అంతలో అర్జునుడు తన ఎడమ చేతితో ధనస్సును అవలీలాగా పైకెత్తి నిలబెట్టి కుడి చేతితో నారిని బిగించి కట్టాడు. అంతదాకా హోరెత్తుతున్న సభ యావత్తు నిర్ఘాంతపోయి నిశ్శబ్దమై చూస్తూ ఉండిపోయింది. సభ అలా నిశ్శబ్దంలో ఉండగానే ఒక్క క్షణంలో 5 బాణాలను ప్రయోగించి మత్స్యయంత్రాన్ని తెగగొట్టి కింద పడేలా చేశాడు. తమలోని వాడే గెలిచినందుకు బ్రాహ్మణులు అతడిని చాలా పొగిడారు. కింద సభ యావత్తు పొగడ్తలతో హోరెత్తగా ద్రౌపది స్వయంవరం చూడాలని వచ్చిన ఆకాశంలోని దేవతలు కూడా అర్జునుడిని పొగడటం వల్ల ఆకాశం అంతా కూడా హోరెత్తింది. వీరులెందరో ఉన్న మంటపంలో ఈయన ఒక బ్రాహ్మణుడు గెలిచాడు, ఈయన మానవుడు కాదు, నారాయణుడో, శివుడో, కుమారస్వామియో అనే పొగడ్తలు లోకమంతా ధ్వనించాయి. అప్పుడు దేవలోకంలో భేరిధ్వనులు మోగాయి.
ఆయన ఇంద్రపుత్రుడని గుర్తు చేస్తూ జడివాన లాంటి పూలవాన కురిసింది. బ్రాహ్మణులు తమ వాడికి అంత గౌరవం దక్కటంతో సంతోషం పట్టలేక తమ పైపంచలు తీసి ఊపుతూ కేకలు వేశారు. ధర్మరాజు చాలా సంతోషించి ఇంకా ఆలస్యం అయితే ఇంటి వద్ద కుంతీదేవి భయపడుతుందని భీముడిని అర్జునుడికి తోడుగా అక్కడే విడిచి నకుల సహదేవులను వెంట తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ద్రౌపది ఓరకంట అర్జునుడిని ఒకమారు చూసింది. ఆయన సాక్షాత్తు ఇంద్రునిలా కనిపించి మనస్సులో తీయని భావాలు కలిగాయి. అంతటి జగన్మోహన రూపము, రతీదేవి లావణ్యం, అంతటి వయ్యారం, అంతటి కావ్యనాయిక లాంటి శరీర పొంకం ఒక బ్రాహ్మణుడికి సొంతం అయ్యిందే అని అనేక మంది రాజులు మూర్ఛపోయారు. మరికొందరు సిగ్గుతో తలలు వాల్చుకున్నారు. కొందరు తాము చేయలేని పనిని అతను చేశాడు, బ్రాహ్మణులకు రాని శస్త్రాస్త్ర విద్యలంటూ ఉంటాయా అని ఆ విజయం తమకే దక్కినట్టు సంబరపడిపోయారు కొంతమంది రాజులు. ఇంతమంది రాజులను పిలిచి వసతులు కల్పించి ఒక మాయా యంత్రాన్ని ఉంచి మనల్ని అవమానించాడు ద్రుపదుడు. ఇందరం రాజులం ఉండగా ఒక బ్రాహ్మణుడికి పిల్లని ఇస్తాడా? అతడు మోసగాడు. అతడికి మనం బుద్ధి చెప్పాలి. ఆ బ్రాహ్మణుడి తప్పేముంది? తన విద్యాబలంతో గెలిచాడు. ఇలాంటి పోటీలో పాల్గొన్నందుకు, గెలిచినందుకు, ద్రౌపదిని పెళ్లాడినందుకు ఇతడిని చంపవచ్చు. కాని విప్రుడు కదా, మనం చంపకూడదు. అయినా అతడితో మనకేం పని? ఈ ద్రుపదుడు దురహంకారి, ఇంటికి పిలిచి అవమానించాడు అంటూ దుర్యోధనుడు ద్రుపదునికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసి తన 9 సోదరులు కర్ణుడు, శల్యుడిని ముందుంచుకొని ద్రుపదునిపైకి యుద్ధానికి దిగాడు. అన్ని దేశాల రాజులు మూకుమ్మడిగా తన పైకి రాగా ద్రుపదుడు తెలివిగా బ్రాహ్మణుల వెనుక రక్షించమంటూ చేరాడు. ఇప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు తనని ఎలా రక్షిస్తాడో చూడాలని ద్రుపదుడు భావించి అలా చేరాడు. ద్రుపదుని రక్షణాభారం తమదే అని బ్రాహ్మణులంతా తమ పైపంచను, జెండాలను, జింక చర్మాలను చేతబట్టి ఊపుతూ పోరాటానికి దిగారు. అప్పుడు అర్జునుడు వారిని చూసి నవ్వి, మీరు ఆగండి, నేను ద్రుపదునిపైకి వచ్చే దుర్యోధనాదులను ఎలా అణిచివేస్తానో కాస్త పక్కకు తప్పుకుని చూడండి అని అర్జునుడు ఒక్కసారిగా వేల సంఖ్యలో బాణాలను శత్రు సైన్యంపైకి విడిచాడు. తమ్ముని సహాయంగా అక్కడే మిగిలి ఉన్న భీముడు పెద్ద వృక్షాన్ని ఒకదాన్ని పీకి దానితో శత్రు సైన్యంపై విచ్చలవిడిగా విహారం చేశాడు. అలా చేయాల్సి రావటం భీమునికి మహా ఆనందంగా ఉంది. అలా ఆ అన్నదమ్ముల వీరవిహారం చూసి నల్లనివాడు, కమల నయనములవాడు, మురళి ధరించిన వాడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి చూస్తున్న తన అన్నతో ఆ తాటి చెట్టంత ధనసు పట్టి పోరాడేవాడు అర్జునుడు. పెద్ద వృక్షాన్ని చంకలో ఉంచి శత్రువులను ఊడ్చి గంగలో విసురుతున్నవాడు భీముడు. అర్జునుడు స్వయంవరం గెలవగానే సభ నుండి బంగారు రంగు శరీరం కలిగిన 2 తమ్ములను తీసుకుని వెళ్లినవాడు ధర్మరాజు. వారు నకుల సహదేవులు అంటూ తన పక్కనే కూర్చొని చూస్తున్న తన అన్న బలరామునికి చెప్పాడు. లక్క ఇంటిలో మరణించారని విని ఎంతో బాధపడ్డాను. కాని వీరు బతికి ఇలా వచ్చి కనబడ్డారు. ఇది ఎంతో మంచి రోజు అంటూ బలరాముడు సంతోషపడ్డాడు. దుర్యోధనుడి వైపు నుండి అతని ప్రియమిత్రుడు కర్ణుడు తన మిత్రుడు తనను చూసి సంతోషించే విధంగా మితిమీరిన అతిశయంతో అర్జునుడిని బాణాలతో ఎదుర్కొన్నాడు. ఇద్దరు తమ తమ ధనస్సులతో భీకర యుద్ధం చేశారు. వారు వదిలిన బాణాలు ఆకాశం అంతా నిండిపోయాయి. కాని క్రమంగా అర్జునుడి బాణాల పరంపరని కర్ణుడు ఎదురించలేకపోయాడు. అప్పుడు, ఓయి బ్రాహ్మణుడా, నాతో ఈ విధంగా పరశురాముడు, ఇంద్రుడు, కుంతీపుత్రుడు అర్జునుడు మాత్రమే యుద్ధం చేయగలరు. కాని ఈ రోజు నిన్ను చూస్తున్నాను. నీ పరాక్రమాన్ని, విలువిద్యా ప్రావీణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడు కర్ణుడు. నీవు చెప్పిన ఆ ముగ్గురిలో నేనెవ్వరినీ కాను. కాని నేను బ్రహ్మతేజాన్ని. నేను కొట్టే దెబ్బలకు నువ్వు వెళ్లి నీ ఇంటి వద్ద చిక్కుకుంటావు. కాని మాటలు మాని ధనస్సు సంధించు అన్నాడు అర్జునుడు. బ్రహ్మ తేజస్సును గెలవడం కష్టం అని, లేదా స్వయంవరంలో గెలిచాడు, వివాహం ఆడాడు, తాము గాని అంత సత్తా ఉన్న వాళ్ళైతే అప్పుడే మత్స్యయంత్రం పడగొడితే సరిపోయేది కదా, ఈ యుద్ధం వల్ల ఒరిగేది ఏమిటి అని అనుకున్నాడేమో. అర్జునుడితో యుద్ధం మాని వెనుతిరిగి వెళ్లిపోయాడు కర్ణుడు. శల్యుడు మాత్రం భీముణ్ణి వదలక అతనితో మల్ల యుద్ధానికి దిగాడు. ఏనుగుతో ఎలుకకు కుస్తీ పోటీనా? భీముడు కుడి చేతితో కుడి డొక్కలో, ఎడమ చేతితో ఎడమ డొక్కలో పొడిచి మెడలు పట్టి కిందకు వంచి వీపులో మోచేతితో ఒక్క పోటు పొడిచి
కింద నుండి కుడి మోకాలుతో కడుపులో ఒక్క కుమ్ము కుమ్మి లేపి కింద విసిరాడు. ఇతడు భీమునిలా ఉన్నాడు. నేను భీముణ్ణి ఓడిస్తానా? భీముణ్ణి కాదుగాని భీముని వెంట్రుకను కూడా పడగొట్టలేను అనిపించి లేచి దుస్తులకు పట్టిన దుమ్మును దులుపుకుంటూ సిగ్గుతో వెళ్లిపోయాడు శల్యుడు. ఎక్కడికి వెళ్లినా ఓడిపోవటం, దానికి కారణాన్ని ఇతరుల నెత్తిన వేసి నిందించటం, వారిపై అక్కసు తీర్చుకోవడానికి దాడులు చేయటం, వీపు పగలగానే దానికి కారణాన్ని వెతకటం హస్తినాపుర యువరాజు దుర్యోధనునికి అలవాటే. ఇక్కడ మత్స్యయంత్రం కొట్టలేక అనేక మంది రాజులు వెళ్లినట్టు తాను వెళ్ళక అందులోంచి ఒక తీగను లాగి దాన్ని తన మెడకు తన వాళ్ల మెడకు చుట్టేశాడు. అంతా ఓడి సిగ్గుతో తలలు వాల్చారు. అందులోంచి మళ్లీ మరో కొత్త కోణాన్ని వెతుకుతూ ఈ కర్ణుడిని ఆ పరశురాముడో ఇంద్రుడో అర్జునుడో గెలవాలి, ఆ శల్యుడిని భీముడో బలరాముడో గెలవాలి. ఇతరులు ఎలా గెలుస్తారు? ఈ గెలిచిన వారిద్దరినీ చూస్తే నాకు చాలా అనుమానంగా ఉంది. వారు ఎవరన్నది మనం కనిపెట్టాలి అన్నాడు దుర్యోధనుడు. అతని అనుమానం వారు మారువేషాలలో ఉన్న అర్జునుడు భీముడు కావచ్చు అని. ఒకవేళ వాళ్లేగాని అయితే గుట్టుగా మళ్లీ చంపించే ప్రయత్నాలు చేయొచ్చు. ఇది ఆయన అంతరాత్మ. అప్పుడు ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మత్స్యయంత్రాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. కాని కనీసం దాని నారిని కూడా భరించలేకపోయారు. ఈ బ్రాహ్మణ యువకుడు ఒక్కడే క్షణంలో మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. ఎంతటి అస్త్ర విద్య ఈయన వద్ద ఉందో తెలియటం లేదా? ఇలాంటి వాడిని జయించగలననుకుంటున్నారా? ఎవరూ జయించలేరు. వారెవరో తెలుసుకుని అల్లరి చేయకుండా ఎవరి దారిన వారు వెళ్ళిపోండి అని అన్నాడు. ఆయనే అలా చెప్పాక ఎవ్వరూ ఎదురు చెప్పలేక అంతా ఎవరి దారిలో వారు వెళ్ళిపోయారు. భీమార్జునులు ద్రౌపదిని తీసుకుని కుంతీదేవి ఉన్న కుమ్మరి ఇంటికి బయలుదేరారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.